ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దేవరకు సైఫ్ అలీ ఖాన్ పెద్ద ఎసెట్ అవుతాడు అనుకున్నాం. భైరా గ్లిమ్స్ రిలీజ్ చేసి సినిమాకు కొరటాల మంచి ఊపు తెస్తాడు అనుకున్నాం. మరి గ్లిమ్స్ అయితే వచ్చాయి కదా, అందులో నందమూరి ఫ్యాన్స్ నే కాదు సగటు ఆడియన్స్ ని థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? దేవరాను ఇప్పటి వరకు తారక్ యాంగిల్లో హైప్ తెచ్చుకుని చూస్తూనే వచ్చాం. హిందీ బెల్ట్ మాత్రం సైఫ్ యాంగిల్ కోసం సీరియస్ గా వెయిట్ చేసింది. భైరా పాత్రధారి మా పటౌడీ సాబ్ కొడుకు సైఫ్ ఎలా ఉంటాడా అని ఎదురు చూసింది. వారి ఎదురు చూపులను సాటిస్ఫై చేస్తానన్నట్టుగా హడావిడి చేసిన కొరటాల హిందీ బెల్ట్ కు ఏమాత్రం ఆర్ఆర్ లేని 53 సెకండ్ల భైరా గ్లిమ్స్ నిచ్చి నార్త్ ఆడియన్స్ ఆశలపై నీళ్లు పోశాడు. భైరా గ్లిమ్స్ లో రౌద్రంతో కూడిన సైఫ్ విలనిజం ఉంటుందని, విజువల్స్ ఎంతో రిచ్ గా ఉంటాయని, 100 కోట్ల ప్రొడక్షన్ కాస్ట్ గ్లిమ్స్ లో తొణికిసలాడుతుందని అంతా అనుకున్నారు. కట్ చేస్తే అలాంటి సీన్ ఏమీ లేకుండానే ఓ రాక్ సెట్ లో రొటీన్ ఫైట్ సీన్ తో గ్లిమ్స్ లాగించేసి గ్లామరస్ విలన్ ను చూపించాడు. విలన్ ను ఎంత గ్లామరస్ గా చూపిస్తే హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తారక్ అతను కాంపిటేటర్ అవుతాడే తప్ప యాక్షన్ పరంగా పీక్స్ లో ఎలా కనిపిస్తాడు? గ్లిమ్స్ లో దేవతకు మొక్కుతూ కనిపించే తెగ, అందులో ఆచార్యలో బసవాగా కనిపించిన సోను సూద్ తరహాలో భైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కలరింగ్ ఇచ్చాడు. ఇక గ్లిమ్స్ ను ఆర్ఆర్ తో పైకి లేపాల్సిన అనిరుద్ పూర్తిగా పడుకోబెట్టేశాడు. అసలు కాన్సెప్ట్ లేని థీమ్ ను సైఫ్ గ్లిమ్స్ గా కొరటాల ఎలా ఇవ్వాలనుకున్నాడో అర్థం కావడం లేదు. ప్రాపర్ ఎడిటింగ్ చేయకుండా యుగానికొకడు సినిమా స్టైల్లో ఓల్డ్ యాక్షన్ థీమ్ ను చూపిస్తే చాలనుకోవడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను సైతం డిసప్పాయింట్ చేసింది. ఆచార్యతో ఇప్పటికే ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న కొరటాల దేవరాతో తాను దిగింది చాలకుండా ఎన్టీఆర్ ను సైతం ప్రొడక్షన్ లోకి దింపాడు. బహుశా బిజినెస్ డీల్స్ అన్ని క్లియర్ అయిపోవడంతో భైరా గ్లిమ్స్ ను కొరటాల సీరియస్ గా తీసుకోలేదేమో అనిపిస్తుంది. రామ్ చరణ్ కి గ్లోబల్ వైడ్ గుర్తింపు కంటిన్యూ అవుతూనే ఉంది. ఈసారి ఫ్రెంచ్ యాక్టర్ చెర్రీని పొగడ్తలతో ముంచెత్తాడు. అయితే గతంలో ఎన్నో సినిమాలు చేసిన దక్కని గ్లోబల్ ఇమేజ్ మెగా హీరోకి RRR తోనే ఎందుకొచ్చింది? RRR ఇప్పటికీ గ్లోబల్ వైడ్ హల్చల్ చేస్తూనే ఉంది. నెట్ఫ్లిక్స్ పుణ్యమా అంటూ ఈ సినిమా ఎక్కువ ప్రేక్షకులకు రీచ్ అయింది. ఇక నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో మరింత మైలేజ్ సంపాదించింది. అలా వచ్చిన పబ్లిసిటీ RRR టీమ్ ను గ్లోబల్ ఫిల్మ్ ఆడియన్స్ కు దగ్గర చేసింది. RRR లో రామ్ చరణ్ పాత్రకు అకాడమీ అవార్డ్స్ ఇచ్చే టైంలోనే మంచి అప్లాజ్ లభించింది. జేమ్స్ క్యామరూన్ లాంటి దర్శకుడే చరణ్ నటనను మెచ్చుకున్నాడు. ఆ తరువాత పలువురు అంతర్జాతీయ నటీనటులు, టెక్నీషియన్స్ చెర్రీలో ప్రతిభను హైలైట్ చేస్తూ ట్వీట్స్ చేశారు. తాజాగా ఆ లిస్టులోకి ఫ్రెంచ్ నటుడు లుకాస్ బ్రావో వచ్చి చేరాడు. పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి డివివి దానయ్యకు ధమ్కి ఇచ్చాడు. ముందుగా ఓజీకే డేట్స్ ఇస్తాడు అనుకుంటే లెక్కను వీరమల్లుకి సెట్ చేసుకున్నాడు. క్రిష్ దగ్గర నుంచి మెగాఫోన్ తీసుకున్న జ్యోతి కృష్ణకు జనసేనాని ఎందుకు హై ప్రయారిటీ ఇస్తున్నాడు? పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి టర్న్ తీసుకున్నాడు. ఓజీకి ఇస్తాడనుకున్న డేట్స్ ను హరిహర వీరమల్లుకు అడ్జస్ట్ చేశాడు. దానిలో భాగంగా త్వరలో పవన్ వచ్చి చేరతాడనే లెక్కల్లో దర్శకుడు జ్యోతికృష్ణ 500 మంది జూనియర్ ఆర్టిస్టులతో హరిహర వీరమల్లు వార్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నాడు. స్టంట్ సిల్వా యాక్షన్ నేతృత్వంలో ఈ సీక్వెన్స్ షూట్ నడుస్తోంది. ఇక క్రిష్, అనుష్క సినిమాతో బిజీ కావడం, క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతోనే పక్కకు వెళ్లిపోవడం జరిగిందట. అందుకే ఏఎం రత్నం తన కొడుకు జ్యోతికృష్ణతో ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేయిస్తున్నాడు. నిజానికి హరిహర వీరమల్లు మూవీ 2 భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ డిసెంబర్లో మొదటి పార్ట్ ను రిలీజ్ చేయాలని నిర్మాత ఏఎం రత్నం భావించాడు. అయితే అదే నెలలో గేమ్ చేంజర్ రిలీజ్ కు లైన్ క్లియర్ కావడంతో మెగా క్లాష్ కాకూడదనే లెక్కతో లాస్ట్ స్కెడ్యూల్లో ఉన్న వీరమల్లును ముందుగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు. అంటే సినిమా అనుకున్న టైం కంటే కూడా ముందే రావచ్చు, లేదు అంటే సమ్మర్ కి పోస్ట్ పోన్ కూడా కావచ్చు. ఇక్కడ ఏఎం రత్నం కు ప్రయారిటీ ఇవ్వడానికి బడ్జెట్ అంతకంతకు పెరిగిపోతూ ఉండడమే కారణంగా కనిపిస్తోంది. ఇక వీరమల్లులో ఔరంగజేబ్ గా బాబీ డియోల్ కీలక పాత్ర పోషించాడు. కాబట్టి సినిమాకు పాన్ ఇండియా స్కోప్ ఎక్కువగా ఉంది. ముందుగా వీరమల్లుతో ఆడియన్స్ లోకి వెళ్లి ఇమేజ్ తెచ్చుకుంటే అలా వచ్చే స్టార్డంతో ఓజీని పాన్ ఇండియా ఫిలిం గా దించడం మరింత ఈజీ అవుతుందని పవన్ ఆలోచన కావచ్చు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు నేపథ్యంలో ఈ 2 సినిమాల్లో ఒకదాని రిలీజ్ డేట్ ప్రకటన ఉంటుందేమోనని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మళ్ళీ నెల రోజుల తర్వాత థియేటర్ల రష్ కనిపించింది. కల్కి, ఇండియన్ 2 తర్వాత లేని థియేటర్ ఫీవర్ ఇప్పుడొచ్చింది. అయితే ఈ థియేటర్ మూమెంట్ కి ఎన్ని సినిమాలు కలిసి రావాల్సి వచ్చిందంటారు?
తెలుగు ఆడియన్స్ థియేటర్లకి క్యూలు కట్టాలంటే పెద్ద సినిమానే రావాలి అనే లెక్కుంది. అట్ ద సేమ్ టైం నోటెడ్ హీరోస్, దర్శకులు సినిమాలు వచ్చినా మినిమంలో మినిమం ఆ మూమెంట్ చూపిస్తున్నారు. ఈసారి ఆగస్టు 15కి ముందే వచ్చిన కమిటీ కుర్రాలు బీసీ సెంటర్ యూత్ ఆడియన్స్ ని థియేటర్స్ కి బాగానే వచ్చేలా చేసింది. నిహారిక ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిల్మ్ కంప్లీట్ యూనిక్ గా ఉండడంతో కాంటెంట్ చిత్రంగా పరిశ్రమ గుర్తింపు పొందింది. ఇక ఆగస్టు 15కి వచ్చిన నోటెడ్ ఫిల్మ్స్ డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ ఈ 2 సినిమాలకి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ హీరోయిన్స్, మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలాగే యూత్ ఆడియన్స్ ని ఈ సినిమాల తాలూకు టీజర్స్, గ్లిమ్స్ థియేటర్ల వైపు చూసేలా చేశాయి. ఇక యంగ్ హీరో నరనే నితిన్ ఆయతో ఏదో హడావిడి చేశాడు. థియేటర్లు సరిగా లేకపోవడంతో అతను వచ్చాడనే విషయం ఎవ్వరికీ తెలియకుండా పోయింది. ఇక తంగలాన్ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కంటెంట్ పరంగా ది బెస్ట్ అనిపించుకుంది. సినిమా చూసేవారికి ఎక్కడా విక్రమ్ కనిపించలేదు. తంగలాన్ పాత్రే కనిపించింది. గోచి పెట్టాడు. అంచనాలు లేకుండా వచ్చి హిట్ కొట్టాడు. ఓవరాల్ గా ఆగస్టు 15న థియేటర్స్ లో రిలీజ్ అయిన 3 సినిమాలు, గత వారం వచ్చిన కమిటీ కుర్రాలు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నాయి. జులై నెలలో వచ్చిన థియేటర్ మూమెంట్ ని కంటిన్యూ చేస్తున్నాయి. ఓల్డ్ కమెడియన్స్ ఒకప్పటిలా హాస్యాన్ని పండించడం లేదా? మొహమాటానికి ఛాన్స్లు ఇస్తున్నప్పటికీ వారి ట్రాక్స్ వర్కౌట్ కావడం లేదా? మొన్న బ్రహ్మానందం, నేడు అలీ ట్రాక్స్ పై ఆడియన్స్ లో ఎందుకీ పెదవి విరుపులు? సీనియర్ దర్శకులు నేటి తరం కామెడీ టైమింగ్ ను పట్టుకోలేకపోతున్నారు. ఇంకా సీనియర్ కమేడియన్స్ తో రోత పుట్టించే కామెడీని పండిస్తూ ఏదో ఎరగదీశాం అనుకుంటున్నారు. తీరా థియేటర్లలో ఆ కామెడీ ఆడియన్స్ కు ఏమాత్రం డైజెస్ట్ కావడం లేదు. మన దర్శకులు కొందరు ఇంకా 25 ఏళ్ల క్రితం నాటి కామెడీనే ట్రై చేస్తున్నారని అర్థమైపోతోంది. తాజాగా డబుల్ స్మార్ట్ తో ఆలీతో పరమరోత కామెడీని పూరి జగన్నాథ్ ట్రై చేశాడు. అడవి నుంచి పారిపోయి వచ్చిన మనిషిగా ఆలీ చేసిన చిత్ర విచిత్ర విన్యాసాలు నవ్వించకపోగా ఎబ్బెట్టు కలిగించాయి. బోకా కామెడీ ఎపిసోడ్ అసలు ఎందుకు సినిమాలో పెట్టారో ఎవరికీ ఓ పట్టాన అర్థం కాదు. అప్పట్లో ఇద్దరి కాంబో ఏదో వర్కౌట్ అయిందని ఎప్పుడూ ట్రై చేశారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా ఆలీ పంచ్ పండకుండానే పడుకుంది. అందుకనే ఆలీ సీన్స్ ని ట్రిమ్ చేసి బొమ్మను ఆడించబోతున్నారు. బ్రహ్మానందంతో రంగమార్తాండలో చేసిన పెర్ఫార్మెన్స్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. కానీ ఇదే బ్రహ్మితో కల్కిలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఏ సీను పండకపోగా అసలు ఇలాంటి సినిమాలో బ్రహ్మిని ఎందుకు తీసుకున్నారా అని క్వశ్చన్ చేసిన వారు ఉన్నారు. ప్రభాస్ హౌస్ ఓనర్ రాజన్ పాత్రలో బ్రహ్మానందంతో ఫోర్స్డ్ కామెడీ చేయించడానికి చూశారు. నిజానికి బ్రహ్మి క్యారెక్టర్ లేకపోయినా సినిమాకొచ్చిన ప్రాబ్లం ఏది ఉండేది కాదు. బహుశా ఆబ్లిగేషన్ తో బ్రహ్మిని రిక్రూట్ చేసుకున్నారా అనిపిస్తుంది. ఎప్పటి తరానికి సత్య, వెన్నెల కిషోర్, ప్రియదర్శిని, రాహుల్ లాంటి కుర్ర ఆర్టిస్టులతో మంచి టైమింగ్ కామెడీ దొరికేస్తుంది. నేటి జనరేషన్ కూడా వీరి నుంచి వచ్చే టైమింగ్ కామెడీని వెంటనే రిసీవ్ చేసుకుంటున్నారు. అది వదిలేసి మనకు కావలసిన వాడు అనే ఇంటెన్షన్ తో ఓల్డ్ కమేడియన్స్ ను వాడుకుని వారితో ఓల్డ్ పంచ్లే వేస్తానంటే ఎప్పటి తరం ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు చెప్పండి? మహేష్ బాబు వాయిస్ ఓవర్ కి ఎంతకంత డిమాండ్? ప్రిన్స్ వాయిస్ ఇచ్చిన సినిమాలకి సెంటిమెంట్ కలిసి వస్తుందా? ఆచార్యకు కలిసి రాని సెంటిమెంట్ ది లయన్ కింగ్ కి వస్తుందా? మహేష్ బాబు రాజమౌళి ఫిలిం స్టార్ట్ అయ్యేలోపు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. దానిలో భాగంగా తనకు సెంటిమెంట్ గా కలిసొస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిమ్స్ తాలూకు వాయిస్ ఓవర్లు పూర్తి చేస్తున్నాడు. ఈసారి కూడా అలాంటి సెంటిమెంట్ ప్రాజెక్ట్ ఒకటొచ్చింది. అదే డిస్నీ వారి ది లయన్ కింగ్. ఈ సినిమాలో ముఫాసా పాత్రగాను మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ను అందించనున్నట్టుగా తెలుస్తోంది. 2019లో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ సిరీస్ లో నాని సింబా పాత్రకు వాయిస్ అందించాడు. ఫస్ట్ పార్ట్ లో రవిశంకర్ చెప్పిన తెలుగు వాయిస్ ఓవర్ ఇప్పుడు మహేష్ చెబుతూ ఉండడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. గతంలో మహేష్ జల్సా, బాషా, మేజర్ చిత్రాలతో పాటు ఆచార్యకు తన వాయిస్ ఓవర్ అందించాడు. ఈ సినిమాలకు ప్రిన్స్ వాయిస్ ఓవర్లు ఎంతో హెల్ప్ అయ్యాయి. అదేవిధంగా మహేష్ వాయిస్ ఓవర్ ఈసారి ఓ వైల్డ్ లైఫ్ ఫిలింలో వినిపిస్తూ ఉండడాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతిస్తున్నాయి. లయన్ కింగ్ లో పుంబా, టిమోన్లుగా బ్రహ్మి, అలీ వాయిస్ ఓవర్ కూడా సినిమాకు మంచి వినోదాన్ని పంచిపెట్టింది. ఇక మిగతా పాత్రలకు మన తెలుగు నటులు, డబ్బింగ్ ఆర్టిస్టులు ఒరిజినాలిటీ కోసం కష్టపడ్డారు. మరి ఈసారి వస్తున్న వెర్షన్ కి మహేష్ తో పాటు ఇంకా ఎవరు వాయిస్ ఓవర్లు అందిస్తారో చూడాలి. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డులో దక్షిణాది చిత్రాల హవా కొనసాగింది. 2022లో ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకున్న చిత్రాలు పలు విభాగాల్లో అవార్డులను దక్కించుకున్నాయి. అయితే ఈ లిస్ట్ లో సౌత్ లో నాన్ తెలుగు చిత్రాలే ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నాయి? జాతీయ చలనచిత్ర అవార్డుల విషయంలో తెలుగు పరిశ్రమ మరోసారి వెనుకబడింది.
ఎప్పట్లాగే ఈసారి తమిళ మలయాళ పరిశ్రమలతో పాటు కన్నడ చిత్రసీమ అవార్డులను ఎగరేసుకుపోయింది. తెలుగు వరకు కార్తికేయ 2కు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు దక్కింది. గత ఏడాది ఇదే తెలుగు పరిశ్రమ 6 జాతీయ అవార్డులు సొంతం చేసుకోగా ఈసారి ఒక్క అవార్డుతోనే సరిపెట్టుకుంది. బెస్ట్ ఫిలింగా మలయాళ మూవీ ఆట్టం అవార్డును గెలుచుకుంది. కాంతారా సినిమాగాను ఉత్తమ నటుడి అవార్డును రిషబ్ శెట్టి ఎగరేసుకుపోయాడు. KGF 2కి కన్నడ నుంచి ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చింది. అలాగే మలయాళ పిక్చర్ తిరుచిత్రాంబళంకు నిత్యా మీనన్ ఉత్తమ హీరోయిన్ అవార్డు తీసుకుంది.